సార్ ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్. నా టైం ఆయన వేస్ట్ చేశారు. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటం మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. జనరల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హీరో డైరెక్టర్ హీరోని ఒకరినొకరు విపరీతంగా పొగడేసుకుంటూ ఉంటారు. పోతే ఇదంతా స్క్రీన్ ముందు మాత్రమే. స్క్రీన్ వెనకాల మనకి తెలియని ఈగో క్లాషెస్, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఆ డైరెక్టర్ వర్కింగ్ స్టైల్, బిహేవియర్ నచ్చక ఆ యాక్టర్ మళ్ళీ ఆ డైరెక్టర్ తో పనిచేయడానికి ఇష్టపడకపోవడం, ఆర్ ఎల్స్ ఒక డైరెక్టర్ తో ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అని కొన్ని రోజులు కలిసి జర్నీ చేసిన తర్వాత ఆ డైరెక్టర్ బిహేవియర్ నచ్చగా ఆ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ అయిపోయి ఆ డైరెక్టర్ తో మళ్ళీ వర్క్ చేయను అన్న విధంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్లాషెస్ బిట్వీన్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్. నెంబర్ 1, ఫఫా వర్సెస్ సుకుమార్. ఫహద్ ఫజిల్ ఒక మంచి యాక్టర్ అని మూవీ లవర్స్ కు మాత్రమే తెలుసు. పోతే జనరల్ ఆడియన్స్ కూడా ఫహద్ ఫజిల్ తెలిసాడంటే పుష్ప అనే సినిమా వల్ల అని చెప్పాలి. ఆ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ రీచ్ వచ్చింది ఫఫాకి, అందులో డౌటే లేదు. పోతే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో సుకుమార్ కి అలాగే ఫహద్ ఫజిల్ కి మధ్య కొన్ని ఈగో క్లాషెస్ అనేవి రావడం జరిగింది. అదేమిటంటే పుష్ప సినిమాలో ఆయన రోల్ ఎప్పుడో లాస్ట్ లో వస్తుంది. పోతే పార్ట్ 2 లో మాత్రం ఆయన ఒక కీ రోల్. దాని గురించి ఆయన 2 months డేట్స్ అనేవి ఈ సినిమా కోసం ఇవ్వడం జరిగింది. పోతే సుకుమార్ డేట్స్ తీసుకున్న తర్వాత సినిమా స్క్రిప్ట్ లో చేంజెస్ అనేవి చేయడం స్టార్ట్ చేశాడు. ఆ క్రమంలో ఆ 2 నెలలు కూడా కంప్లీట్ గా వేస్ట్ అయిపోయినాయి. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, షూటింగ్ వెళ్ళిపోదాం అన్న టైంలో ఫహద్ ఫజిల్ కంప్లీట్ గా బిజీ అయిపోయాడు. ఆయన ఒక బిజీ యాక్టర్, ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తూనే ఉంటాడు కాబట్టి డేట్స్ అనేవి దొరకడం కొంచెం కష్టం అవుద్ది. ఆ టైంలో ఆయన డేట్స్ మళ్ళీ పట్టుకోవడం ఈ సినిమా టీం కి చాలా కష్టమైంది. ఒకనొక టైంలో ఫహద్ ఫజిల్ కూడా ఈ సినిమా టీం కి డేట్స్ ఇవ్వడానికి ఇంట్రెస్టెడ్ గా లేడంట. ఎందుకంటే 2 నెలలు టైం అనేది ఆయనది కంప్లీట్ గా వేస్ట్ చేశాడు కాబట్టి ఈ సినిమా టీం కి మళ్ళీ డేట్స్ ఇవ్వాలంటే చాలా ఆలోచించి ఫైనల్లీ కమిట్ అయ్యాడు కాబట్టి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగిందంట. పోతే ఈ గ్యాప్ లో ఫహద్ ఫజిల్ వల్ల సినిమా టీం కి అరౌండ్ 40 కోట్లు అనేవి వేస్ట్ అయిపోయినాయి అంట ఆయన డేట్స్ ఇవ్వక. సో అలా యాక్టర్ కి డైరెక్టర్ కి మధ్య వచ్చిన ఈగో క్లాషెస్ వల్ల నిర్మాత బలైపోవాల్సి వచ్చింది. సినిమా అంతా కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఫహద్ ఫజిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. పుష్ప అనే సినిమా వల్ల తనకు వచ్చిన కొత్త ప్రయోజనం ఏమీ లేదు. పుష్పకు ముందు ఫహద్ ఫజిల్ ఎలా ఉన్నాడో పుష్ప తర్వాత కూడా ఫహద్ ఫజిల్ అలాగే ఉన్నాడు. ఆ సినిమా వల్ల పెద్ద పెద్ద బెనిఫిట్లు మీద పడిపోయినాయి అని చెప్పడానికి లేదు అన్నట్టు మాట్లాడడం జరిగింది. యాక్చువల్ గా దీనికి కొంతమంది అగ్రి చేస్తారు. ఎందుకంటే ఫహద్ ఫజిల్ అనే ఒక పర్ఫెక్ట్ యాక్టర్ ని పుష్ప 2 లో అంత బాగా యూస్ చేసుకోలేదు. సో ఆ అసంతృప్తి ఫహద్ ఫజిల్ కూడా ఉండే ఉంటది. పోతే పుష్ప అనే సినిమా ఆయన ఎందుకు చేశాడు? రీచ్ వస్తుందనే కదా. అండ్ అలాగే ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే ఇంకోసారి సుకుమార్ తో కలిసి పనిచేయడం కష్టమైనట్టే అనిపించింది. నెంబర్ 2, విశ్వక్సేన్ వర్సెస్ అర్జున్ డైరెక్టర్ గా తన కూతుర్ని హీరోయిన్ గా పెట్టి సీత పయనం అనే ఒక సినిమా రీసెంట్ గా రిలీజ్ అవడం జరిగింది. బట్ ఈ సినిమాలో హీరోగా మన విశ్వక్సేన్ నటించాల్సి ఉంది. బట్ హీరోకి డైరెక్టర్ కి మధ్య వచ్చిన ఈగో క్లాషెస్ వల్ల ఆ సినిమా నుంచి విశ్వక్సేన్ వాకౌట్ అయిపోవడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే అర్జున్ సర్జా విశ్వక్సేన్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ గా కథ చెప్పి ఫైనల్ చేయించుకున్నాడు. పోతే స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ అడగడం, అర్జున్ కూడా వాటిని కొంచెం సరి చేసుకుని సెట్స్ మీదకి వెళ్ళిపోవడం జరిగిందంట. ఇంకా ఆల్మోస్ట్ రేపు షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా విశ్వక్ ఆ ముందు రోజే డైరెక్టర్ కి ఫోన్ చేసి ఈ సినిమా నేను చెయ్యట్లేదు అని చెప్పడం జరిగిందంట. ఈ విషయంలో డైరెక్టర్ కూడా కొంచెం గట్టిగానే స్పందించడం జరిగింది. రేపు షూటింగ్ అనగా కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఇప్పుడు షూటింగ్ క్యాన్సిల్ అంటే అసలు ఈ సినిమాకి పనిచేసే వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళు ఎన్నో వర్షాలతో వస్తారు కదా అని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత విశ్వక్ దీని మీద స్పందిస్తూ యాక్చువల్ గా సినిమా చెప్తున్నప్పుడు నాకు చాలా ప్రాబ్లం అనిపించింది. ఇంకా రేపు షూటింగ్ అన్న టైంలో కూడా నాకు ఏదో డౌట్ కొడుతున్న క్రమంలో డైరెక్టర్ కి ఫోన్ చేసి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సినిమాలో, సో వాటిని మనం సరి చేసుకోవాలంటే షూటింగ్ ఆపేయాలి రేపు అని మాత్రమే చెప్పడం జరిగింది. అంతేకాని కంప్లీట్ గా ఈ సినిమా చేయనని నేనైతే చెప్పలేదు. ఇదంతా కూడా జస్ట్ సింపతి గేమ్ ఆడాలని జనాల్లో ఆయన అలా చెప్పడం జరిగింది తప్పితే దీంట్లో పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అని అనడం జరిగింది. విశ్వక్ కి అంత డౌట్ ఉన్నప్పుడు స్క్రిప్ట్ టైంలోనే కొన్ని రోజులు ఆగదామని చెప్పొచ్చు కదా. షూటింగ్ స్టార్ట్ అయిపోయే వరకు ఆగి నేను రానని చెప్పడం అనేది విశ్వక్సేన్ మిస్టేక్ అని చాలా మంది చెప్పడం జరిగింది. నెంబర్ 3, విశాల్ వర్సెస్ మిస్కిన్. వీళ్ళిద్దరు కాంబోలో ఇంతకు ముందు వచ్చిన తుప్పరు వలన అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాన్నే తెలుగులో డిటెక్టివ్ గా కూడా డబ్ చేయడం జరిగింది. పోతే ఈ సినిమా తర్వాత విశాల్ దీనికి సీక్వెల్ చేద్దామని మిస్కిన్ అడగడం జరిగింది. పోతే మిస్కిన్ కూడా ఇంట్రెస్టెడ్ గా ఉండడంతో ఆ స్క్రిప్ట్ పనులు అనేవి స్టార్ట్ చేశాడు. ఆ క్రమంలో లండన్ లో లొకేషన్స్ రిక్కీ కోసం 35 lakhs విశాల్ అడగడం జరిగింది. విశాల్ కూడా సరే అని ఆ అమౌంట్ ఇచ్చి లండన్ పంపించడం జరిగింది.
అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయి, ఇంకా అవసరమని విశాల్ని అడగడంతో విశాల్ అవి కూడా అడ్జస్ట్ చేయడం జరిగింది. పోతే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మిస్కిన్ ఏం చేస్తున్నాడు, అసలు ఏం తీస్తున్నాడు అన్న దాని మీద అసలు క్లారిటీనే లేదంట. అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఒక 15 లక్షల దాకా ఖర్చు అయిపోయేది. సో ఇంకా విశాల్కి విషయం అర్థమైపోయి సినిమా షూటింగ్ కంప్లీట్ గా ఆపేసి అసలు మిస్కిన్ కి ఈ సినిమా ఏంటి, ఏం తీస్తున్నాడు, ఎంత ఖర్చు అవుతుందన్న క్లారిటీ లేదు, నేను చెప్పినప్పటికీ కూడా నా మాట వినకుండా తనకి ఇష్టం వచ్చింది చేస్తున్నాడు, ఈ క్రమంలో నేను ఇంక ఈ సినిమాని చేయలేనని కంప్లీట్ గా ఆ సినిమాని పక్కన పడేశారు. దీనిపై మిస్కిన్ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సూపర్ విలన్ 1 కి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది నాకు. 3 years తర్వాత 2 తీస్తున్నప్పుడు కూడా అదే రెమ్యునరేషన్ నాకు ఆఫర్ చేశారు. అయినప్పటికీ కూడా నేను ఆ సినిమా చేయడం జరిగింది. దాని తర్వాత షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా విశాల్ నా మీద అకారణంగా తిట్టడం జరిగింది. ఒకానొక టైంలో మా బ్రదర్ ఎదుర్కోవడంతో ఆయన్ని కూడా చాలా అసభ్యంగా తిట్టడమే కాకుండా ఆయన మీద దాడి కూడా చేశారు. అండ్ ఇందులోకి ఏ సంబంధం లేని మా మదర్ ను కూడా లాక్కొచ్చి ఆవిడ్ని కూడా చాలా అసభ్య పదజాలంతో ఆవిడ్ని తిట్టడం జరిగింది అని. ఈ సినిమాకి నేను 32 రోజులు వర్క్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ మీద నా పేరు లేకుండానే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఫైనల్లీ నా మీద దాడి చేస్తానని భయపెట్టి నా దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని సూపర్ విలన్ 2 ఆయన డైరెక్ట్ చేసుకుంటారని చెప్పడం జరిగింది. కాబట్టి విశాల్ అనే వ్యక్తి చాలా ప్రమాదకరం. ఆయన నుంచి ఎలాగైనా ఇండస్ట్రీని కాపాడాలి. వీలైతే ఆయన మీద పోరాటం ఎప్పటికప్పుడు నేను చేస్తానే ఉంటానని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సినిమాని డైరెక్టర్ గా విశాల్ కంప్లీట్ చేద్దామని పేరు వేసుకున్నప్పటికీ కూడా దాన్ని పక్కన పడేసి ఇంకో కొత్త సినిమాతో డైరెక్టర్ గా డెబ్యూ అవ్వబోతున్నాడు విశాల్. నెంబర్ 4 రష్మిక వర్సెస్ రిషబ్ శెట్టి. రష్మిక తన కన్నడ డెబ్యూ కిరిక్ పార్టీతో చేయడం జరిగింది. ఈ సినిమాకి రక్షిత్ హీరో అయితే రిషబ్ డైరెక్టర్. సో అలా వీళ్ళిద్దరితో కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత వీళ్ళ మధ్య కొన్ని క్లాషెస్ వచ్చి విడిపోవడం జరిగింది. పోతే దాని తర్వాత కంప్లీట్ గా రష్మిక తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడిపోయిన తర్వాత పుష్ప కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత కన్నడకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి ఫస్ట్ సినిమా ఛాన్స్ అనేది తన కాలేజీలో ఉండగా తన టీచర్ ఒక కాంపిటీషన్ కి పంపడం జరిగింది. తనకి ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా టీచర్ ఇంట్రెస్టెడ్ ఉండడంతో రష్మిక ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆ కాంపిటీషన్ లో కూడా విజయం సాధించి అవార్డు కూడా తీసుకుంది. సో ఆ అవార్డు తీసుకున్న పిక్చర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫ్రంట్ పేజ్ లో రావడం జరిగింది. సో ఆ ఫోటో చూసి ఆ కిరిక్ పార్టీ టీం వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. ఇక్కడే రష్మిక రిషబ్ పేరు చెప్పడం కూడా ఇష్టపడలేదంటే వాళ్ళిద్దరి మధ్య ఎంతలా క్లాష్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. పోతే దీనికి కౌంటర్ గా రిషబ్ ని తర్వాత కాంతారా టైంలో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ టైంలో ఈ సో కాల్డ్ యాక్టర్స్ ని అసలు దేకకూడదు, వీళ్ళకన్నా సమంత, సాయి పల్లవి ఇలాంటి యాక్టర్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ రూట్స్ మర్చిపోరు. వాళ్ళు కంప్లీట్ గా దానికి రెస్పెక్ట్ ఇస్తారు. బట్ ఈ సో కాల్డ్ యాక్టర్స్ లాగా ఎంత ఓవర్ చేయరు అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇది చాలా పెద్ద కేయాస్ కి దారితీసిందని చెప్పాలి. రష్మిక కన్నడ ఇండస్ట్రీ ఫస్ట్ సినిమా ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. అంటే కన్నడ ఇండస్ట్రీని చాలా తక్కువ చూపు చూస్తుంది. ఎంత పెద్ద స్టార్ అవునప్పటికీ కూడా కన్నడ ఇండస్ట్రీని ఇంత చిన్న చూపు చూస్తుందా అనే రష్మికని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసేయాలి అన్న కామెంట్స్ కూడా వినిపించినాయి. నెంబర్ 5 నాగ చైతన్య వర్సెస్ పరశురామ్. గీతా గోవిందం సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాగ చైతన్య దగ్గరికి వెళ్ళి పరశురామ్ ఒక కథ చెప్పడం జరిగింది. ఆ కథ నచ్చడంతో నాగ చైతన్య పరశురామ్తో కొన్ని రోజులు ట్రావెల్ చేయడం జరిగింది. ఇంకా ఆల్ సెట్ అనుకున్న టైంలో మహేష్ బాబు నుంచి పరశురామ్కి ఒక పిలుపు వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళిపోయి సర్కార్ వారి పాట అనే సినిమా తీసేయడం జరిగింది. పోతే పరశురామ్ ఈ విషయంలో నేను నాగ చైతన్యని అడిగాను. అండ్ నాగ చైతన్య గారు కూడా మహేష్ బాబు అంటే పెద్ద సినిమా కదా, వెళ్ళి చేసేయని చెప్పారు సంతోషంగా, ఏ ప్రాబ్లం లేకుండా అని చెప్పడం జరిగింది. బట్ దీనికి భిన్నంగా నాగ చైతన్య రియాక్ట్ అవ్వడం జరిగింది. చాలా లాంగ్ ట్రావెల్ చేసిన తర్వాత నాగ చైతన్యకి చెప్పకుండా అట్లీస్ట్ కన్సర్న్ కూడా అడగకుండా డైరెక్ట్ గా మహేష్ బాబుతో సినిమా చేసేయడం జరిగింది. సో అలాంటి నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి పనిచేయడం అనేది ఇంపాసిబుల్. అసలు ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్, అసలు వేస్ట్ ఆయన గురించి మాట్లాడడం అన్నట్టు రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈయనకే కాదు చాలా మందికి పరిశ్రమ విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి అంట. అందువల్ల ఆయన ప్రజెంట్ అవకాశాల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకుని పక్కనే హైప్ అనే మీటర్ ఉంటుంది, దాన్ని ఎక్కించేసి మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ గివ్ సమ్ సపోర్ట్. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.